ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫేజ్ 1లో ప్రజలు యూరియా కష్టాలన్నింటినీ గుర్తు చేసుకొని అదేవిధంగా వడ్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నది బోగస్ అయినది, మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 దోకా చేసిండు, తులం బంగారం ఇస్తా అని ముఖం చూపెట్టకుండా పోయిండని చెప్పేసి కర్రు కాల్చి ఈరోజు వాత పెట్టిర్రు. అందుకే అద్భుతమైన ఫలితాలు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని అద్భుతమైన విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అదే విధమైనటువంటి విజయాన్ని, అంతకంటే అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రామాల్లో కూర్చొని చర్చించుకుంటుంది కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉండే, ఈరోజు కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి సంపూర్ణంగా చర్చించుకుంటున్నారు. కాబట్టే అద్భుతమైన విజయాన్ని ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అందించడం జరిగింది. ఒక అంశం అయితే, ఇంకో అంశం వచ్చేసి ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీ ధర్నా చేస్తుందో, మెస్సీ వర్సెస్ మేస్త్రీ, దానికి బీజేపీ పార్టీ ధర్నా చేస్తుందో, సింగరేణి కాలరీస్లో 51% స్టేట్ షేర్ ఉంటే 49% షేరు సెంట్రల్ది ఉంటుంది. మరి సెంట్రల్కు సంబంధం లేకుండా దాని నుంచి డబ్బులు ఎట్లా రిలీజ్ అయినాయి? బీజేపీ కాంగ్రెస్ రెండూ కలిసి ఆడుతున్నటువంటి దొంగాటనే ఈ ఆట ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సింగరేణి కాలరీస్ ముందట ధర్నా చేయడానికి ఏదైతే బీజేపీ నాయకులు పోయిర్రో, ఇది మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే పోయిర్రు. వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే దానిలో బోర్డు మెంబర్స్ కూడా సెంట్రల్ నుంచి బోర్డు మెంబర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఎట్లా డబ్బులు పోయినాయి అనేది కూడా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు శ్రవణ్ అన్న ఏదైతే లేవనెత్తిండో, ఈరోజు మహేష్ రెడ్డి గారి ట్వీట్ తీసుకొచ్చాడు, లేకపోతే బీజేపీ పార్టీ ధర్నా చేస్తుందో, మరి వాళ్ళకి సంబంధం లేకుండా డబ్బులు ఎట్లా పోయినాయి? కాబట్టి సంపూర్ణంగా కేంద్రం యొక్క సహాయ సహకారాలతోటే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, మా పార్టీ మీద కుట్రలు చేస్తుంది కంప్లీట్గా. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఈ మెస్సీ మ్యాచే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అదేవిధంగా మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అన్న చెప్పారు, మరొకసారి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని పెట్టినటువంటి దాని గ్లోబల్ సమ్మిట్కు వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ రాడు, ఖర్గే రాడు, సోనియా గాంధీ రాదు, ప్రియాంక గాంధీ రాదు. గతంలో కూడా ఇదే సమ్మిట్ పెట్టిండు, ఏది రాహుల్ గాంధీని పిలిపించి ఇన్వెస్ట్మెంట్ ఎంతనో చెప్పాడు. అంటే అన్ని అబద్ధాలు ఆడతారు. ప్రజలన్నీ గమనించారు కాబట్టే మమ్మల్ని ఎలక్షన్లో అద్భుతమైన విజయాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే, ఈ మధ్య జరిగిన అంశం మా ఉస్మానియా యూనివర్సిటీకి, ఎందుకంటే ఇక్కడ పూర్వ విద్యార్థులు, మొన్న కూడా అక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా పనిచేశాడు శ్రవణన్న. ఆర్ట్స్ కాలేజీకి 1000 కోట్లు ఇస్తానని ప్రకటించండి. గతంలో చాకలేలమ్మ యూనివర్సిటీ అని పేరు పెట్టిండు అంతే, అది మహిళా యూనివర్సిటీ కేసీఆర్ గారు పెట్టిందే. దానికి 500 కోట్లని ప్రకటించి వచ్చిండు, ఇంతవరకు రూపాయి పోలే. మళ్ళీ ఈరోజు ఆయన కోరికలు తీర్చుకోనికి రాష్ట్రాన్ని వాడుకుంటుండు. అది మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే అందాల పోటీలు కావచ్చు, లేకపోతే అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉన్నదో మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ ముందట నేను మాట్లాడాలని నా కోరిక, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రజాధనాన్ని వృధా చేస్తుండు. ప్రజలందరూ గమనించరు కాబట్టి ఈ అన్ని అంశాలు నిరంతరం, అది హైడ్రా విషయం కావచ్చు, మూసీ విషయం కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రజల దృష్టికి తీసుకుపోతున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు కాబట్టి అద్భుతమైన విజయాన్ని మాకు సర్పంచ్ ఎలక్షన్లలో అందించడం జరిగింది. అదేవిధంగా మొన్న మీటింగ్ పెడితే, ఉస్మానియా యూనివర్సిటీ ముందు మీటింగ్ పెడితే ఏం చెప్పాలి? అద్భుతంగా చదువుకోండి, ప్రపంచ ఖ్యాతి కన్నటువంటి రీసెర్చ్ సెంటర్ ఇక్కడ నడవాలి, ఆ రీసెర్చ్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పాల్సిన అతను, మీరు ఇంగ్లీష్లో చదువుకోకూరి, నాకు రాదు, అక్కడి పోయి కూడా కేటీఆర్ మీద అక్కసు. కేటీఆర్ అన్న గ్రాడ్యుయేషన్ చదువుకున్నది నిజాం కాలేజీలో చదువుకున్నాడు, ఆర్టీసీ బస్సులో పోయి చదువుకున్నాడు అని చెప్పేసి మనం చాలాసార్లు చూసినాం. వాళ్ళ నాన్న అప్పటికి, అంటే సార్ అప్పటికి, పెద్ద సార్ అప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ కేటీఆర్ గారు ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారో ప్రతి ఒక్కరు తెలుసు. మరి అన్నీ పూణే చెప్పినావు, గుంటూరు చెప్పినావు, మరి ఎందుకో నిజాం కాలేజ్ చెప్పలే? ఆయన చదువుకుంది ఇక్కడనే కదా, నిజాం కాలేజీనే కదా. ఆ విఘ్నతతోటి నిజాం కాలేజీలో లేడీస్ హాస్టల్ కూడా కట్టించిండు కేటీఆర్ గారు. కార్పొరేట్ ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ కాలేజీకి స్పాన్సర్షిప్ ఇప్పించిండు, ప్రభుత్వం నుంచి సహకారాలు అందించిండు. అది ఏది చెప్పకుండా ఎక్కడిపోయినా కానీ ఏదో విధంగా దూషించాలనే పర్వమే నడుస్తుంది.
ఇది ప్రజలందరూ గమనిస్తారు కాబట్టి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లలో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. రాబోయే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ మా నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అందరికీ కూడా ఏదైతే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దిశానిర్దేశంలో తప్పకుండా మనం అద్భుతమైన విజయాలు సాధిస్తాం. కానీ వీళ్ళు తట్టుకోలేక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకు పాల్పడుతుర్రు. ఈరోజు చాలామంది మీద దాడులు చేస్తుర్రు, ఏకగ్రీవం కామని ఒత్తిడి చేస్తుర్రు. ఎవ్వరి ఒత్తిళ్లకు భయపడకండి, మీతో పార్టీ అండగా నిల్చుంటుంది. ఒక్క ఫోన్ కాల్లో పార్టీ అవైలబుల్ ఉంది, ఇక్కడ లీగల్ సెల్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం పనిచేయడానికి ఎమ్మెల్సీ శ్రవణన్న కావచ్చు, మిగతా పార్టీ నాయకత్వం కావచ్చు, ఇక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, అందరూ అవైలబుల్ ఉన్నారు. కాబట్టి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎలక్షన్లలో కూడా ఎక్కడ ఎలాంటి భయాందోళన గురి కాకుండా ఎలక్షన్లను ఎదుర్కోవాలని చెప్పేసి కూడా మా కార్యకర్తలకు కావచ్చు, పార్టీ శ్రేణులకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకు అండగా ఎప్పుడు ఈ ప్రజాభవన్, తెలంగాణ భవన్ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ భవన్ జనతా దర్బార్గా ఎప్పుడు మీతో అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.